రాష్ట్రంలో రైతులందరికీ మేలు జరుగుతుందని చెప్పి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి తగిన చర్యలు కూడా తీసుకున్నాడు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి 24 గంటల కరెంట్ ఉండాలి. రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉంటున్నారు. పోయిన 10 సంవత్సరాల్లో కూడా రైతులందరూ కూడా మంచిగా లేరు. వాళ్ళందరూ కూడా అష్ట కష్టాలు పడ్డారు. వాళ్ళు పంటను అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేదు. పంట మొత్తం అమ్ముకోవాలంటే కూడా పోయి అక్కడున్న నాయకుల దగ్గరకు కూడా పోయి వాళ్ళందరూ కూడా అడుక్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పిన రేవంత్ రెడ్డి అదే రైతులకు అన్యాయం చేస్తుండు. రాష్ట్రంలో అటు చూసుకుంటే పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు, రైతులకు అన్యాయం చేస్తున్నాడు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాడు. మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఇప్పటికీ ఎవరు ఏ సీఎం కూడా ఇంతవరకు న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎవరికి అన్యాయం జరగదు. కరెక్ట్గా ఈ పని చేసామని చెప్పుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి కరెక్ట్గా చెప్పుకోవడానికి కూడా ఏ మంత్రి కూడా ముందుకొచ్చి చెప్పేంత హక్కుగా వాళ్ళు చూపించుకోలేకపోతున్నారు. ఎందుకు ఈ అన్ని విషయాలు చెప్తున్నా అంటే, సీజన్ మొదలైంది, మొక్కజొన్న వ్యాపారులందరూ కూడా సీజన్ మొదలై వాళ్ళందరూ కూడా పంట చేతికి వచ్చే టయానికి కూడా ముందే వాళ్ళకున్న ఎకరాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందే ఫైనల్ చేసుకోవాలని చెప్పి ఒక 2 నెలల ముందు మొక్కజొన్న పంట రాకముందు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ఇప్పుడు మొత్తం పంట కొనట్లేదు, మేము ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్తున్నారు. మరి మిగతా పంట ఎవరు కొనాలి? కేంద్ర ప్రభుత్వం కొంటుందా, లేకపోతే నువ్వు కొనాలా? రైతులందరికీ గిట్టుబాటు ధర ఇస్తా అన్నావు. మరి గిట్టుబాటు ధర కింద కింటాకి 22,400 రూపాయలు కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఆ మొక్కజొన్న ఎత్తడానికి బస్తాలు కొనుక్కోవాలా, ఎత్తినందుకు ఛార్జీలు ఇవ్వాలా, పోయేటందుకు వాటికి రవాణా ఖర్చులు కూడా వాళ్ళే ఇవ్వాలా, రైతులే ఇవ్వాలా. మరి నువ్వేం చేస్తున్నట్టు? మరి రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మరి రైతులు మిగతా పంట ఎక్కడ పడేసుకోవాలా? తీసుకుపోయి ఏడన్నా బయట అమ్ముకోవాలా? బయట అమ్ముకుంటే వాళ్ళు ఎంత రేట్ ఇస్తున్నారు? నువ్వు 22,400 పెడితే ఇక్కడ వాళ్ళు 1,700 రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు కష్టాలు పడుతున్నారు. మరి కొనాలా వద్దా? మరి నువ్వు పంట మొత్తం కొననీకేమైంది? ఒక ఎకరానికి సుభిక్షంగా వాళ్ళు పంట 24 గంటల కరెంట్ ఉండి నీళ్లు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 40 క్వింటాల దాకా కూడా వాళ్ళకి పంట పండుతుంది. 35 నుంచి 40 క్వింటాల దాకా. మరి నువ్వు 24 క్వింటాలు కొంటే 26 క్వింటాలు కొంటే అవతలు ఉన్న 14 క్వింటాలు ఎవరు కొనాలా? మరి ఏడన్నా బడేయమంటావా? కష్టపడి 5 నెలలు 3 నెలల నుంచి వాళ్ళు నీళ్లు కట్టుకుంటా పంట పొలాల వాళ్ళ ఎండకి నీళ్లు కట్టి కూలోళ్ళను పెట్టి కైకిలకు పోయి వాళ్ళ తెచ్చుకున్న పంట వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా పంటకే పెట్టిన డబ్బులకి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ చేతికి రావాలంటే కూడా ఏదో ఒకటి లింకు పెడుతున్నారు. మరి ఎన్ని ఎకరాలు? మరి అందులో ఒకవేళ ఒక రైతు ఒక 5 ఎకరాలు వేసుకున్నాడంటే సొంతం కింద ఒక 2 ఎకరాలు వేసుకొని మిగతా 3 ఎకరాలు కౌలుకు తీసుకుంటే మరి ఆయన ఎక్కడ మిగతా పొలంలో ఎక్కడ తీసుకొచ్చి అమ్మాలా? ఎక్కడ రిజిస్ట్రేషన్ చేపియాలా? వాళ్ళు ఎక్కడో యూఎస్లో ఉంటారు. పొలం ఉన్న వాళ్ళు ఎక్కడ, ఊళ్ళో ఉన్న వాళ్ళు, ఊళ్ళో కౌలుకి ఇచ్చిన వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఎక్కడో యూఎస్లో ఉంటారు. మరి వాళ్ళు వచ్చి సైన్ పెడితే కానీ ఈయన పంట కొనుగోలు చేయడంట. మరి ఎట్లా బతకాలి రైతులు? రేవంత్ రెడ్డి రైతులందరినీ కూడా సుభిక్షంగా చూస్తా అని చెప్పిన రైతులందరినీ కష్టాలు పెడుతున్నాం. ఇంకెన్నాళ్ళు ఈ రైతులని, నిరుద్యోగులని, అక్కడ ఇల్లు కట్టుకున్న పేద ప్రజలందరినీ కూడా వెలుగుమట్లో చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించినట్టు పరిస్థితుంది. ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే హైడ్రా అని పేరు తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి వాళ్ళందరినీ కూడా కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు తెచ్చుకుందాం అన్నా కానీ వాళ్ళకి టైం కూడా ఇవ్వకపోతే మరి ఎక్కడ నడుస్తుంది ప్రజాపాలన? ఎక్కడుంది ప్రజాపాలన? ఎవరు చెప్పాలా? మరి ఎవరు న్యాయం చేయాలా? మరి నువ్వు దిగిపోతే వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు రైతుల కన్నా న్యాయం చేస్తారంటే నువ్వు చెప్పింది ఇంకా వేరే తినేదే లేదు. రైతులు ఎట్లయినా ఉండని 26 క్వింటాలే కొనాలా. మొక్కజొన్న రైతులు ఎట్లుంటే అట్లా 26 క్వింటాలే వాళ్ళకి మీరు పొద్దున్నే పోయి పండిస్తున్నారు, మీరు పొద్దున్నే సర్వేలు చేసుకుంటున్నారు. అన్ని చేసుకుంటే మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎకరానికి 26 క్వింటాలే వస్తుంది. మరి మిగతాదంతా వాళ్ళు ఏమైనా దొంగతనంగా తీసుకొచ్చి పండిస్తున్నారా? లేకపోతే వేరే పొలాల్లో తీసుకొచ్చి వాళ్ళ ఎకరాలలో పెట్టుకుంటున్నారా? నీకు సర్వే చేయకపోవడం రాకపోతే రైతుల్ని నీ చుట్టుపక్కల ఒక 10-15 మంది రైతులను పెట్టుకొని మరి వడ్లు ఎన్ని వస్తున్నాయి, రైతులకి ఇప్పుడు మొక్కజొన్న పంట వేస్తే ఎకరానికి ఎన్ని పండుతున్నాయి అని చెప్పి ఒక సర్వే చెప్పకపోయినావు, ఒక మాట మాట్లాడి వాళ్ళతో చెప్పకపోయినావు. ఇవన్నీ చేయకపోగా 26 క్వింటాలు వస్తే మిగతా 14 క్వింటాలు ఎడబోసుకోవాలా? రోడ్డు అవతల పడేసుకుంటే వారి హ్యాపీగా ఉంటావు, చల్లగా ఉంటుందా? నీ కళ్ళు చల్లగా పడతాయా? సరే, ఇదే అంశం పైన మనం ఒకసారి అక్కడున్న రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. అన్న నమస్తే. నమస్తే. మీరు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు పల్లెలలో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా మొక్కజొన్న పంట వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పంటలో ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల వరకు పండుతుంది? ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు వస్తుంది. ఖచ్చితంగా 35 నుంచి 40 క్వింటాల దాకా అయితే పండుతుందిగా.
ఖచ్చితంగా వస్తుంది. మరి ఇప్పుడు గ్రామాలలో మార్ఫెడ్ అని చెప్పి కూడా ఒక గవర్నమెంట్ వాళ్ళు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మొత్తం పంటను కొనుగోలు చేస్తున్నారా, లేకపోతే ఎన్ని క్వింటాల వరకు కూడా వాళ్ళు కొనుగోలు చేస్తున్నట్టు పరిస్థితి? రైతు కోసం చెప్పే పరిస్థితిలో లేదు ఇప్పుడు. మొక్కజొన్న క్వింటాలు ఇన్నాళ్ళు 1600, 1700 ప్రైవేట్ దళారులు కొంటుంటే గవర్నమెంట్ పెట్టింది. ఓకే, పెట్టడానికి పెట్టిన తర్వాత దీనికి ఏదో మొక్కుబడికి పెట్టినట్టుగా 26 క్వింటాల నామ్స్ తెచ్చింది. ఒక ఎకరానికి 26 క్వింటాలే రైతు అమ్ముకోవాలని. దాంతో పాటు ముఖ్యంగా మా పల్లెలలో ఉంది, ఖమ్మం జిల్లాలో ఎక్కువగా కౌలు రైతులే ఎక్కువ ఉన్నారు. పట్టాదారుల కన్నా కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు. కౌలు రైతులకి ఇంతకు ముందు పత్తి అమ్ముకున్నప్పుడు ఇంటెంట్ అని చేసేది, ఇంటెంటో చేశారు. ఇప్పుడు కనీసం ఆన్లైన్ పని చేయట్లేదని చెప్పి కౌలు రైతుకి అది కూడా లేని పరిస్థితి. తీరా కాటా వేసి బత్తాలు లారీ ఎక్కియాలంటే ఆన్లైన్ ఉండాలా, లేదా కౌలుకి ఇచ్చిన రైతు వచ్చి తమ్మేస్తేనే మీ బస్తాలు పోతాయి, లేకపోతే లేదని చెప్పి కొన్నటువంటి సొసైటీ వాళ్ళు బస్తాల నెల అధికారులు ఆడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కౌలుకి ఇచ్చినట్టు వ్యక్తి అమెరికాలో గానీ, లేకపోతే లండన్ లో గానీ, లేకపోతే బయట వేరే రాష్ట్రాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు ఆ పంట కొనుగోలు చేయనట్లేగా. అసలు ఈ ఖాతా వేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పంటను ఇటు అమ్ముకోవాలా లేని పరిస్థితిలో కౌలు రైతులు గతంలో ఊరేసుకునేది అనేది ఉండేది కదా, మళ్ళీ అది రిపీట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ప్రభుత్వం కొన్నప్పుడు మంచిగా రైతులకి కళ్ళలోనే వేసి కౌలు రైతుల పేరు మీదనే చెక్కులు ఇచ్చేది. అంటే పట్టాదారి పాస్బుక్ జీరాక్స్ ఇచ్చి మన అకౌంట్ అంటే కౌలు రైతుది అకౌంట్ ఇస్తే డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా పట్టాదారి వేయాలి, మళ్ళీ అందులో 26 క్వింటాలు వేయాలి. మిగతా క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలంటే మీరే చెప్పండి, విఫలం అయినట్ట కానట్ట? మరి మిగతా బయట ప్రైవేట్ వాళ్ళు ఎంత కొంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన దాని ప్రకారం చూసుకుంటే 2400 రూపాయలు ఉంది కింటా, అంతేనా? మరి బయట ప్రైవేట్ వాళ్ళు ఎంత కొంటున్నారు? ఇంతకు ముందు ఇది పెట్టగతలకి గవర్నమెంట్ స్టార్టింగ్ పెట్టగతలకి నవంబర్ 15లో 1850 రూపాయలు కొన్నారు. ఓకే, అదే సారీ నవంబర్ కాదు, జనరల్ గా ఫిబ్రవరి మార్చిలో. ఓకే, మార్చిలో 1850 రూపాయలకి ఇక్కడ కాటా వేసుకొని మనకి ఏ ఖర్చులు లేవు. ఓకే అన్నారు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే కౌలు రైతులకి పట్టాదారులకి సంబంధాలు లేవని నామ్స్ పెట్టారో వాళ్ళు కనీసం 1600 దిగజార్చారు. అంటే తగ్గిపోయారు. 200 రూపాయల దాకా ఒక కింటాకి 200 రూపాయలు తగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రైతు మే నెల, అంటే ఇది రేపటి నుంచి మే నెల వస్తుంది. మే నెలలో అకాల వర్షాలు స్టార్ట్ అయినాయి. పట్టాలు లేక పక్కన రైతు చాలల్లో పంట పోసుకున్నారు. ఒక మార్కెట్ యార్డ్ లేవు పల్లెలలో. అవును, ఏదో పక్కన రైతు అడిగి దాన్ని లెవెల్ చేసుకుని అందులో పోసుకున్నారు. ఇప్పుడు కౌలు రైతులు పట్టాదారులు అమెరికాలో ఉంటారు, ఇక్కడ కౌలు రైతులు ఉంటారు. బాగా ముఖ్యంగా చాలా ఇబ్బంది కౌలు రైతులకండి. ఫస్ట్ ఒకటి. రెండోది పట్టాదారుని ఒకళ్ళు తీసుకొచ్చిన 26 క్వింటాలు అంటే 13 క్వింటాలు మళ్ళీ ఇంట్లో పోసుకునే పరిస్థితి. మరి ఆ 13 క్వింటాలు ఎవరికి అమ్మాలి మనం? మళ్ళీ 1600కి దళారులకు అమ్ముకోవాలా. అంటే రేట్ ఆటోమేటిక్ గా అక్కడ 800 రూపాయల దాకా తగ్గిపోతుంది ఒక కింటాకి. తగ్గిపోతుంది. అయితే మరి ఇంకొకటి, ఇప్పుడు గవర్నమెంట్ కి అమ్మేటప్పుడే టిక్కి బస్తాలు అని ఉంటాయి. ఆ బస్తాలు వాళ్ళు ఇస్తున్నారా, మనమే కొనుక్కోవాలా? ప్రజెంట్ ఫస్ట్ వాళ్ళే ఇస్తానన్నారండి. ఇప్పుడు బస్తాలు అందుబాటులో లేవు, మీరు బస్తాలు కొనుక్కొచ్చుకోండి, మేము కాటా డబ్బులు వేస్తామని అన్నారు. పోయినసారి కూడా అన్నారు, పోయినసారి వేయలేదు. మళ్ళా కాకపోతే ఏంటంటే రైతు ఆరాటం ఏంటంటే వర్షాకాలం అని చెప్పి మేమే సొంతంగా డబ్బులు పెట్టి టిక్కీలు కొనుక్కొచ్చుకుంటున్నాం. ప్లస్ కాటాకి 70 రూపాయలు కాటా వేసినందుకు. ఇంకొకటి ఏంటంటే లారీ పల్లెటూరుకి వచ్చి మిల్లి కాడికి పోవాలంటే లారీ గవర్నమెంట్ ఇచ్చే కిరాయి కాక రైతుల కాడ కూడా వసూలు చేస్తున్నారు. అంటే ఇది అధికారికంగా వసూలు చేస్తున్నారా, వాళ్ళు వసూలు చేయమన్నారా, వీళ్ళే వసూలు చేస్తున్నారు? లారీ వాళ్ళే. లారీ మీ ఊరికి రావాలంటే తొందరగా మీ లోడ్ పోవాలంటే టిక్కీకి 10 రూపాయలు ఇస్తే పోద్ది. అంటే మొత్తం దోపిడీ జరుగుతుంది. లేకపోతే మాత్రం సీరియల్ వచ్చిందని కొనండి, లారీలు పంపించిందని, గవర్నమెంట్ లారీలు పంపించిందని కొనండి అనే పరిస్థితి. లారీలు కొరత ఉందని చెప్తున్నారు. సరే, అది కూడా ఒక అంశము. ఇంకొకటి, ఒక కింటాకి 2400 వస్తే అందులో 150 రూపాయల దాకా మళ్ళీ గవర్నమెంటే తింటుంది, అంతేనా? అంటే హమాలీలకి బస్తాలకి లారీ 150 రూపాయలు ఖర్చు వస్తుంది.
అయితే ఈ వ్యవస్థ ఇంతకు ముందు కూడా ఉండేనా, మరి ఇప్పుడే వచ్చిందా ఇది? లేదండి, మొక్కజొన్నకి కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో కరోనా టైంలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే సరే బస్తాలంటే ఆ గవర్నమెంట్ లో కూడా కొంతమంది కొనుక్కున్నారు, కొంతమందికి వచ్చినాయి. కానీ కౌలు రైతు మాత్రం హ్యాపీగా అమ్ముకున్నాం మొక్కజొన్నలు. ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం మాత్రం అమ్మే పరిస్థితి లేదు. గట్టిగంటే మార్కెట్లు ఉండవు, మీకు బంద్ చేస్తారు. ప్రశాంతంగా చేసుకోండి, అట్లయితేనే గొడవలు చేస్తే మార్కెట్ ఉండదు. అంటే బెదిరింపులు కూడా వస్తున్నాయి ఇందులోనే ఖచ్చితంగా. ఇంకా నిజంగా గ్రామాల్లోకి వచ్చి మార్కెట్ యార్డ్లోకి వస్తే నిజ నిర్ధారణ బాగా ఆపడతాయి మేము చెప్పే కన్నా కూడా. అదే ఒక్కసారి మేము కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. కాకపోతే ఇప్పుడు పడుతున్న రైతులు పడుతున్న గోస కూడా అంతా ఇంత కాదు. ఒక కింటాకి 2400 వస్తే 150 రూపాయలు గవర్నమెంటే తింటుంది. మళ్ళీ ఇప్పుడు అవి మేము మొత్తం పంట కూడా వేసుకోవట్లేదు, సగం పంట వేసుకుంటుంది. మిగతా 16 క్వింటాలు కూడా మళ్ళీ ఇంట్లో పోసుకునే పరిస్థితి వచ్చింది. మరి అవన్నీ ఎక్కడ పోయాలంట, ఎక్కడ వేయాలంట? మరి ఏమన్నా అధికారులు ఏమన్నా కలవడం జరిగిందా? మేము అసలు అధికారులలో ఏమంటారు, పైన గవర్నమెంట్ మాదేమీ లేదు, మా చేతులు ఏమీ లేదు. మేము గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేయాలి. ఓకే, కొనమంటే కొనాలా, లేకపోతే ఆగాలని వాళ్ళు సమాధానం చెప్పి తప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే, సరే అండి. ఓకే, రైట్. అయితే చూస్తున్నారుగా, రైతులకి పంట కొనమని చెప్పడానికి కూడా ఒక గోస అయిపోయింది. వాళ్ళు ఇంకా గోస పడుతున్నారు. పండించే పంటకి గిట్టుబాటు ధర రాలి, ఒకవేళ గిట్టుబాటు ధర వచ్చినా పంట మొత్తం కొనట్లేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఎట్టు పోవాలో కూడా రేవంత్ రెడ్డి సార్ చెప్తే, మరి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి ఆ పంట కళ్ళలో పోసుకోకుండా వాళ్ళ ఇంటి ముందు పోసుకొని వాళ్ళందరూ మంచిగా సుభిక్షంగా ఇంటి ముందు కూడా మంచిగా వాళ్ళందరూ కూడా బతుకుతారు. పంట మొత్తం కొనడం అన్నా లేవాలా, లేకపోతే 22,400 పెట్టినోడి మొత్తం పంట మొత్తం కొను, లేకపోతే పంట మొత్తం కొనకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళన్నా కొంటారు. నువ్వు ఒక టిక్కీలు ఇవ్వకపోతే రవాణా ఛార్జీలు అడుగుతుంటివి, కాటా వేసిన కాటాదారులకు కూడా పైసలు అడుగుతుంటివి. ఇంకా నువ్వు ఇచ్చింది ఏంది, రైతులకు ఏం చేసినట్టు? వీటన్నిటిపై కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి రైతులకు న్యాయం చేస్తా అంటున్నారు కాబట్టి న్యాయం చేసే విధంగా వెళ్ళండి. 26 క్వింటాలు వేసుకుంటే మిగతా 14 క్వింటాలు ఎక్కడ వేసుకోవాలి? వాళ్ళ ఇంట్లో వేసుకొని వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుకోవాలా? ఇదే అరుదుగా చూసుకొని ప్రైవేట్ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే 1850కి అమ్ముకునేటోళ్ళు కొనేటోళ్ళని దాన్ని ఇంకా 250 రూపాయలు తగ్గించి 1600కి కొంటా అంటే వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏ దిక్కు ఉండాలా? మళ్ళీ 1600కి అమ్ముకోవాలా? పంటకి మోటార్కి నీళ్లు పెట్టుకుంటారు, కూలి ఖర్చులు, మందు, వీటన్నిటికీ ఎన్ని డబ్బులు అవుతాయి? కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతుండే మరి రైతులు ఎటుపోవాలి? వాళ్ళు ఎక్కడ ఉండాలి? కౌలు చేసే వాళ్ళు కూడా కౌలు ఇచ్చిన వాళ్ళు ఏమో యూఎస్లో ఉంటారు. మళ్ళీ వాళ్ళందరూ సైన్లు కూడా కావాలంటే యూఎస్ నుంచి నీ కోసం వచ్చి ఈ రైతు కోసం నువ్వే కష్టపడతావు, నువ్వే వాళ్ళందరినీ కూడా పట్టించుకోకపోతే ఎక్కడో యూఎస్లో ఉన్నాడు వచ్చి వాళ్ళని పట్టించుకుంటారా? ఇవన్నీ చిత్తశుద్ధితో ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరికీ కూడా మంచి న్యాయం జరిగే విధంగా నువ్వు పోరాడితే వచ్చే దాంట్లో కూడా నీకు కొంచెం వాళ్ళందరూ కూడా మంచి చేసినామని చెప్పి వాళ్ళు నీకు ఓట్లు వేయడానికి ఉంటుంది. నువ్వు ఇదే చక్కగా చేయకపోతే వాళ్ళు రేపు నీకు ఓట్లు ఎట్లా వేస్తారు? వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నారుగా నువ్వు కూడా అట్లనే ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీటన్నిటిని కూడా చూసి వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా కూడా అడుగులు వేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.